హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఆయిల్ ప్యాస్టల్స్తో అందమైనటువంటి సీనరీ ఎలా గీయాలో, ఇప్పుడు చూస్తున్న ఈ సీనరీని ఈజీ టెక్నిక్లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నీట్గా వివరంగా చెప్తానండి. ఇది చూసి మీరందరూ అందంగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఎలా నేర్చుకోవాలో ఒకసారి చూద్దామా మరి. అయితే ఈ ఆయిల్ ప్యాస్టల్స్ వర్క్ చేయడానికి ఒక చార్టు, డూమ్స్ సంబంధించిన ఆయిల్ ప్యాస్టల్స్ తీసుకున్నాను అనమాట. ఇందులో లెమన్ ఎల్లోతో ఫస్ట్ కూడా అప్లై చేస్తున్నానండి. పై భాగంలో చూస్తున్నారా, ఇలా లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది కదండి. ఈ కలర్ని జాగ్రత్తగా మనం ఎంత స్పీడ్గా కావాలో అంత స్పీడ్గా, స్లోగా కావాలితే స్లోగా, ఎలా కావాలితే అలాగా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తామన్నమాట. అయితే మనం పేపర్ చుట్టూరు ఏం చేస్తున్నామంటే కనుక ప్లాస్టర్ వేస్తున్నామండి. ఆ ప్లాస్టర్ వేయడం వల్ల ఒక నీట్గా ఉండే గీత కింద అనమాట. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాం అనమాట. చూస్తున్నారా, ఈ ఆరెంజ్ కలర్ తీసుకుని కింద పైన కొద్ది లైట్గా ఎక్కడైతే అవసరం ఉందో, అంటే ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి స్కై అనేది మనకి ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది ఉంటుంది కదండి. మనకు ఆకాశం అనేది అందంగా కనిపించాలనే ఉద్దేశంతో దీన్ని ఇలా తయారు చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇలా చేసిన తర్వాత మన ఫింగర్తో కానీ లేకపోతే టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఎలా అయినా సరే దాన్ని ఇలా రఫ్ చేస్తే కనుక స్మూత్గా తయారవుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నేను హ్యాండ్తో ఏం చేస్తున్నానంటే రఫ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఎప్పుడైతే హ్యాండ్తో రఫ్ చేస్తున్నామో అప్పుడు అందమైన డయాగ్రామ్ అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ ఆరెంజ్ షేప్లో ఉన్నటువంటి స్కై అనేది కనిపిస్తుంది కదా. అంటే మగధీర సినిమాలో కానీ, బాహుబలి సినిమాలో కానీ క్లైమాక్స్ అంటే క్లైమేట్ అనేది ఈ కలర్లో ఉంటే ఎంత బాగుంటుంది అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా చూసిన దానికి నెక్స్ట్ రెడ్ కలర్, అంటే ఇక్కడ కనిపించే కలర్లో థిక్గా ఉండే ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏమేమి అవసరమైతే ఆ కలర్స్ అన్నిటిని అప్లై చేస్తున్నమాట. ఫస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఈ ఆరెంజ్ కలర్ని అక్కడ మధ్యలో వైట్ కింద ఇడిచిపెట్టుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నమాట. ఇలా చేసిన తర్వాత రెడ్ కలర్తో మళ్ళీ అప్లై చేస్తున్నానండి. చూడండి, ఇలా ఎప్పుడైతే రెడ్ కలర్తో అప్లై చేసామో ఇక్కడ చూడడానికి సంథింగ్ కొత్తగా ఉండాలి, ఈ కలర్స్ అనేవి అందరికి అందంగా కనిపించాలి, ఆకర్షించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కలర్స్ చేస్తున్నమాట. అయితే ఇవన్నీ మన తెలుగులో యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు కాబట్టి ఇవన్నిటిని మీకు అర్థమయ్యే విధంగా నీట్గా ప్రజెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కలర్స్ అన్నిటిని నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో మీ అందరికీ సింపుల్ టెక్నిక్స్తో నీట్గా చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే అందమైనటువంటి ఇటువంటి డయాగ్రామ్స్ అయితే ఎప్పుడు గీస్తున్నామో మన వర్క్ మీద ఫ్యాషన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. చూడండి, మళ్ళీ ఎల్లో కలర్ తీసుకుని ఎక్కడైతే ఎల్లో అవసరమో అక్కడ స్కైలో కనిపించేటువంటి ఆకాశంలో ఉండేటువంటి సంథింగ్ కలర్స్ని స్కోప్ని చూపిస్తాం అన్నమాట. ఇలా చేసిన తర్వాత వైట్ కలర్ చూస్తున్నారా, ఆ వైట్ని కూడా జాగ్రత్తగా అక్కడక్కడ యూజ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి నీట్నెస్ అనేది చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే ఇక్కడ ఒక చార్ట్ మీద నీట్గా రఫ్ సైడ్ ఉండేటువంటి ప్లేస్లో గీస్తాం అన్నమాట. ఇలా ఎప్పుడైతే అందమైన డయాగ్రామ్ గీయడం మొదలు పెట్టామో ఈ డయాగ్రామ్ ద్వారా అందరికీ డయాగ్రామ్లో ఉండే డెప్త్ అనేది మీ అందరికీ కనిపిస్తుందని ఆశిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా పైన ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా తీసామండి. కింద ఉండే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్కై బ్లూ తీసుకున్నాను అనమాట. ఈ స్కై బ్లూని జాగ్రత్తగా అప్లై చేస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే అప్లై చేశానో తర్వాత ఈ కలర్ని ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి కలర్ కనిపిస్తుంది కదండి, ఈ కలర్లో కాంబినేషన్లో కనిపించే పర్ఫ్యూమ్ కలర్ కానీ లేకపోతే వైలెట్ కలర్ కానీ ఇలాంటి కలర్స్ అన్నింటినీ జాగ్రత్తగా కింద వాటర్ కింద కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. అంటే క్లైమేట్ అనేది కొద్ది ఒక పక్కన డార్క్గా కనిపించేటట్టుగా ఒక పక్కనేమో సూర్యాస్తమయానికి కనిపించే విధంగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా కనిపించేటువంటి స్కై మూమెంట్లోనే ఇక్కడ వాటర్ మూమెంట్ అనేది కూడా జాగ్రత్తగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా చెప్తుంది అన్నమాట. చూడండి, ఇలా ఎప్పుడైతే లైట్లో డార్క్ ఎప్పుడైతే అప్లై చేసామో ఈ రెండు కలర్స్ని మిక్స్ చేయాలన్నమాట. అందుకోసం మళ్ళీ ఫింగర్తో అంటే మన ఏలుతో చూడండి ఇలా రఫ్ చేసేటప్పటికి కింద అందమైనటువంటి రంగులు కలుస్తున్నాయి. చూస్తున్నారా, ఇలా అందమైన కలర్స్ కింద కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట. ఇలా ఎప్పుడైతే అందమైన కలర్స్ కింద ప్రజెంట్ చేసామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా చేసిన తర్వాత ఇంకా మనకు కావాల్సిన డెప్త్ ఏమున్నాయో అవన్నిటిని జాగ్రత్తగా కలర్స్తో ఇంకా డెప్త్ చూపించుకోవచ్చు అన్నమాట. చూడండి, అలా చూపించిన తర్వాత ఈ కలర్స్ అన్నిటిని హైలైట్గా అక్కడ ఉండేటువంటి రంగులు కానీ ఆ కలర్స్ కానీ ఎల్లో కానీ ఇటువంటి కలర్స్ అన్నిటిని అందులో సప్త వర్ణాలు అంటారు కదండి, ఆ వర్ణాలన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. ఇలా చూపించిన తర్వాత ఇక్కడ కొండ
కొండలంటే లైట్గా కొండల కింద కనిపించే విధంగా అక్కడ డార్క్నెస్ అనేది ఆకాశానికి భూమికి మధ్యలో ఉండేటువంటి నేల కింద చూపించే విధంగా చేస్తున్నమాట. అలా చేసిన తర్వాత మన ఏలుతో దాన్ని జాగ్రత్త ఫ్రెష్ చేస్తున్నమాట. ఇప్పుడు ఇండియన్ ఇంక్ తీసుకున్నానండి. ఈ బ్లాక్ ఇంక్ తీసుకున్న తర్వాత ఆ బ్లాక్ ఇంక్తో ఒక లైన్ గీస్తున్నాను అనమాట. చూడండి, ఈ లైన్ ఎందుకు గీస్తాము అంటే కనుక అందమైనటువంటి లైన్ని జాగ్రత్తగా సన్నంగా గీస్తున్నమాట. ఇలా గీసిన తర్వాత ఇక్కడ చెట్టు అంటే కొబ్బరి చెట్లు కనిపిస్తాయి కదండి మన కోనసీమ ప్రాంతాల్లో. ఇటువంటి కోనసీమ ప్రాంతాల్లో ఉండే కొబ్బరి చెట్లు ఎలా కనిపిస్తాయో అదేవిధంగా ఇక్కడ కొబ్బరి ఆకులు గీస్తుంది అనమాట. చూడండి, ఈ కొబ్బరి చెట్టు ఆకులు అనేవి నీట్గా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. అయితే ఇలా ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామో కారణం ఏంటంటే కనుక ఈ చెట్లు ప్రజెంట్ చేయడం వల్ల ఇలాంటి వర్క్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలాంటి వర్క్ నీట్గా ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా మన డయాగ్రామ్ని ఎప్పుడైతే హైలైట్గా చేయగలుగుతామో అప్పుడు అందమైనటువంటి డయాగ్రామ్ అని నీట్గా తయారవుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అందువల్ల మన డయాగ్రామ్స్ అనేవి నీట్గా ప్రజెంట్ చేయడం కోసం ఇటువంటి అలాగే కొబ్బరి చెట్టు దగ్గర ఉండే కొబ్బరికాయలు కానీ అలాగే అక్కడ కొబ్బరి పొత్తు కానీ ఉంటాయి కదా, ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నమాట. ఇలా చూపించిన తర్వాత కింద ఉండేటువంటి నేలను కూడా జాగ్రత్తగా ఈ కలర్స్తో అంటే ఈ బ్లాక్ కలర్తో నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. ఇలా ఎప్పుడైతే హైలైట్గా చేసామో ఈ కలర్స్ ద్వారా అందంగా ప్రజెంట్ చేసుకుని ఈ కలర్స్ నీట్గా చూపిస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు చెట్టు అంటే ఒక అందమైనటువంటి చెట్టు కనిపించాలి కాబట్టి ఆ చెట్టుని నీట్గా ఈ బ్రష్తో బ్లాక్ కలర్ ఉంటుందండి, ఇండియన్ ఇంక్ అంటారు. ఈ ఇండియన్ ఇంక్ని కానీ లేకపోతే క్యామిల్ ఇంక్ కానీ అంటారన్నమాట. ఈ డ్రాయింగ్ ఇంక్ అనే కలర్ని తీసుకుని జాగ్రత్తగా దీన్ని అప్లై చేస్తున్నాం. ఇది ఆయిల్ ప్యాస్టల్ మీద అయినా సరే దేని మీద అయినా సరే అప్లై అవుతుందండి. అందువల్ల ఈ ఇంక్ని జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నాం. ఇందులో కలిసిపోయేటువంటి రంగు. అందువల్ల ఈ కలర్స్ని జాగ్రత్తగా చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. ఇలా ప్రజెంట్ చేసిన తర్వాత ఆ కింద వచ్చేటప్పుడు దాని యొక్క కాండం అంటే దాని యొక్క మొదలు అంటాం కదండి, మొదలను కూడా అందంగా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం. చూడండి, ఆ చుట్టూరు ఉండేటువంటి ఆకులు కానీ చెట్లు రొమ్మలు కానీ చిన్న చిన్న గడ్డి ఉంటాయి కదండి, ఆ గడ్డిని కూడా జాగ్రత్తగా చూపిస్తున్నామన్నమాట. ఇలా అందమైనటువంటి ఇవన్నీ చూపించిన తర్వాత అందమైన పక్షులు అంటే ఆకాశం కనిపించేటప్పటికి అందమైన పక్షులు అనేవి కనిపిస్తాయి కదండి, ఈ అందమైన పక్షులు గీస్తున్నామన్నమాట. చూస్తున్నారండి. ఇలా మీరు కూడా అందమైనటువంటి పక్షులు అందమైన జంతువులు ఇవన్నిటిని చూపించి ఇక్కడ ఇద్దరు మనుషులు అంటే ఒక తల్లి చూపిస్తున్నటువంటి ప్రేమని ఎలా చూస్తున్నారు పిల్లలు అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ చేస్తున్నారు అనమాట. ఇలా మీరు కూడా అందమైన డయాగ్రామ్ అనేది ఎప్పుడు గీశారో అప్పుడు మీ వర్క్ అనేది బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు కూడా ఈ ఆయిల్ ప్యాస్టల్స్తో సింపుల్ వర్క్తో ఈజీ మెథడ్లో అందమైన డయాగ్రామ్ గీస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైబిఎస్.